జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార ఆశీస్సులతో స్వర్ణమాలమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం కొరకు వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా పత్రిజీ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రము, అద్భుతమైన ఈ పత్రి సార్ అందించిన కాన్సెప్ట్ ద్వారా అందులో ఉన్న సత్యం ఏదైతే ఉందో, సరి అయిన ధ్యానము, సరి అయిన వాక్కు, సరి అయిన జీవన విధానం, అందులో ఉన్న సత్యాన్ని వెలికి తీసి ప్రతి ఊరూరా వెళ్ళి అక్కడ 3 రోజులు వర్క్ షాప్ చేసి ఆ వర్క్ షాప్ లో అందరికి వివరించడం జరుగుతుందండి. ఈ వర్క్ షాప్ జరగడం ద్వారా ప్రతిరోజు 10 గంటల ధ్యానం, 3 రోజులు 30 గంటల ధ్యానం చేయబడుతుందండి. అలాగే సజ్జన సాంగత్యం, గురు సాంగత్యం, ప్రాక్టికల్స్ అద్భుతంగా ఉంటున్నాయండి. మరి ప్రతి ఊరూరా వెళ్ళి ఈ 3 రోజుల వర్క్ షాప్ లో పాల్గొంటున్న మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలండి. మరి అందరూ కూడా ఈ వర్క్ షాప్ లో పాల్గొనాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పత్రిజీ మహిళా చైతన్యానికి నాగేశ్వరి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి. శుభోదయం అమ్మా. శుభోదయం అండి. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ప్రణవనాదాన్ని స్మరించుకుంటూ మన అక్షరాలు రావడానికి మూలమైనటువంటి మన భావ వ్యక్తీకరణ సులభం చేసిన ఓంకార నాదానికి ప్రథమంగా ప్రణామాలు అర్పించుకుంటూ రత్నాకర దౌత పదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజ ఋషి రత్నాఢ్యం వందే భారత మాతరం. హిమాలయాలను కిరీటంగా పెట్టుకొని సముద్రాల్లో పాదాలు కడుక్కున్న ఆ భారత మాతని, బ్రహ్మ ఋషులకి రాజ ఋషులకి పుట్టినిల్లైన భారతదేశానికి భారత మాతకి ప్రణమిల్లుతున్నాను. చూడండి, భారతదేశం ఇంత గొప్పగా చెప్పబడుతుంది అంటే దాని మూలాలు రాజ ఋషి రత్నాఢ్యం, రత్నాలు లాంటి ఆ రాజ ఋషులు బ్రహ్మ ఋషులు ఉండబట్టే, ఆ వేద పరంపర మనకు ఉండబట్టే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలోనూ భారతదేశం కొనియాడబడుతుంది. అదే తపస్వికులు అంటే ముందు ధ్యానము మొదలు పెట్టాలి. ధ్యానాన్ని ఆచరణ చేస్తున్న వాళ్ళము యోగిగా, తపస్వికులుగా, రాజ ఋషులుగా, బ్రహ్మ ఋషులుగా రూపాంతరం చెందుతూ ఉంటాం అనుభవ జ్ఞానాలతో. అలాంటి పత్రిసారి రాసిన ఆనాపానసతి అనే పుస్తకంలో మనం మొదటగా ఆనాపానసతి ధ్యానం అనే పుస్తకంలో ఆనాపానసతి గురించి, ధ్యానం వల్ల లాభాల గురించి చెప్పారు. ఆ రెండు మనం క్రితం క్లాసుల్లో చెప్పుకున్నాం. ఈ రోజు ధ్యాన అనుభవాలు ఎలా వస్తాయి, కామన్ గా వచ్చే అనుభవాలు ఏంటి అనే విషయానికి సారు మనకి క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఒకసారి మనం తల బరువైందని, సరిగ్గా లేదని, అమ్మో కాళ్ళు అవుతుందని చెప్పి ధ్యానం చేయడం మానేస్తూ ఉంటాం. అవన్నీ మన అనుభవాలని తెలియచెప్పడానికి సార్ మనకు చాలా వివరంగా విపులంగా చెప్పారు. మన హైదరాబాద్ వెళ్ళామనుకో, హైదరాబాద్ చార్మినార్ చూడాలన్నా, గోల్కొండ చూడాలన్నా, ఉస్మానియా యూనివర్సిటీ చూడాలన్నా, ట్యాంక్ బండ్ చూడాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళాలి. అప్పుడు అవి చూస్తాం, లేకపోతే వింటాం అంతే అక్కడ అవి ఉన్నాయి. ముంబై వెళ్తే ముంబైలో ఉన్న అన్ని చూస్తాం, కలకత్తా వెళ్తే కలకత్తా కాళీమాతని, ఔరా బ్రిడ్జిని అన్ని చూసొస్తాం. ఎప్పుడు వస్తాయి? మనం వెళ్ళి చూస్తే అనుభవం తెలుస్తుంది మనకు అక్కడ ఏమున్నాయని. అలాగే ధ్యానం చేస్తేనే ధ్యాన అనుభవాలు తెలుస్తాయి. లేదంటే విన్నంత మాత్రం అందులో మనకి పెద్ద వ్యత్యాసం ఏమీ రాదు. విన్నంత మాత్రాన ఎప్పుడైతే అనుభవంగా దాన్ని మార్చుకున్నామో, ధ్యానంలోకి వెళితేనే ధ్యాన అనుభవాలు వస్తాయి. అందువల్ల ధ్యానం చెయ్యాలి. ధ్యానం ఎలా చేస్తాం? మనం మొదటి భాగంలో చెప్పుకున్నాం, శ్వాస మీద ధ్యాసతో చిత్త వృత్తి నిరోధం. ఎప్పుడైతే మన ఆలోచనలు ఆగిపోతాయో అప్పుడు ధ్యాన స్థితిలో మనం ఉన్నట్టు. అప్పటి వరకు ధ్యాన సాధన చేస్తూ ఉంటాం. హాయిగా కూర్చుంటాం సుఖాసనంలో, శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటాం, వచ్చే ఆలోచనల్ని వెళ్ళే ఆలోచనలు గమనించుకుంటూ ఉంటాం, మధ్యలో వాటిని కట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆలోచనల పరంపర ఆగిపోతుందో అప్పుడు ధ్యాన స్థితి మనకి లభిస్తుంది. కళ్ళు రెండు మూసుకోగానే ధ్యానానుభవాలు రావు.
మొదట్లో రకరకాల ఆలోచనల పరంపరలు వస్తాయి. ఎక్కువగా ఆలోచనలు వస్తుంటాయి రకరకాలుగా. ఆ స్థితి దాటి ముందుకు వెళ్ళినప్పుడు అలా ఆలోచనతో సతమతం అవుతున్నటువంటి మన మనస్సుకి ధ్యాస ఎటు మళ్ళించాలండి? శ్వాస మీదకి మళ్ళించాలి. అలా శ్వాస మీదకి మళ్ళించి ముందుకు వెళుతున్నప్పుడు అంతర్యానం చేస్తాము. అప్పుడు ధ్యాన అనుభవాలు మనకి వస్తూ ఉంటాయి. అసలు ప్రాథమిక ధ్యాన అనుభవాలు ఏంటి? ఈ ఆనాపానాసతి మీద దృష్టి కేంద్రీకరించగా మెల్లిమెల్లిగా ఆలోచనలన్నీ శమించిపోతాయి. ఆలోచన జీరో అయినప్పుడు, శూన్యమైపోయినప్పుడు ఆ స్థితిలో ధ్యానానుభవాలు మొదలవుతాయి. ప్రాథమికంగా అంటే మొట్టమొదటిసారిగా ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి వెంటనే కానీ, కొన్ని గంటల్లో కానీ, కొన్ని రోజుల్లో కానీ 7 రకాలైన అనుభవాలు వచ్చి తీరుతాయి. 7 రకాలైన ప్రాథమిక అనుభవాల గురించి ముందుగా తెలుసుకుందాం. శరీరం తేలిగ్గా అయిపోవడం. మనం కూర్చున్నప్పుడు శరీరం తేలికైపోతుంది. ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు కూర్చోగలిగితే, అంటే 10 ఏళ్ల వాళ్ళు 10 నిమిషాలు, 20 ఏళ్ల వాళ్ళు 20 నిమిషాలు, 40 ఏళ్ల వాళ్ళు 40 నిమిషాలు, 60 ఏళ్ల వాళ్ళు 60 నిమిషాలు. అలా మన వయసు ఎంతసేపు అంతసేపు కూర్చున్నట్టయితే మొట్టమొదటి ధ్యానానుభవం ఏమొస్తుందంటే మనకి మన బాడీ లైట్ వెయిట్ అయిపోతుంది. తేలిగ్గా అయిపోయినట్టు ఉంటుంది మనకి. 2 శరీరం బరువుగా అయిపోవడం. తేలిగ్గా అయిపోతుంది. మళ్ళీ బరువుగా కూడా. దృఢంగా ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు మనం తల భాగం గాని, శరీరంలో ఏ ఇతర భాగం గాని ఒక గ్రానైట్ రాయిలా బరువుగా అయిపోతుంది. తల మొత్తం కానీ, శరీరం కానీ అవ్వచ్చు. మొట్టమొదటిగా ధ్యానానుభవం ఎలా ఉంటుందంటే ఆలోచనలో ఆగినప్పుడు మన శరీరం చాలా తేలికైపోతుంది. రెండోది ఏంటంటే మన శరీరంలో ఒక పార్ట్ కానీ, శరీరం మొత్తం కానీ, తల భాగం కానీ బరువుగా అయిపోతుంది. ఇంకా మూడోది రకరకాల రంగురంగులు కనిపిస్తాయి. విచిత్రమైన రంగులు మనకు కనబడుతూ ఉంటాయి. ఇంత ముందు ఎప్పుడూ చూడని అద్భుతమైన రంగులు మన పాలభాగం అంటే నుదిటి భాగంలో మనకి కనబడుతూ ఉంటాయి. దీనినే మనం దివ్యచక్షు ఉత్తేజిత కావడం అని అంటాం. కళ్ళు 2 మూసుకున్నప్పుడు మనలోని శక్తి అంతా మన యొక్క పాలభాగంలో ప్రసరించి అక్కడ ఉండే మూడో కన్నును ఉత్తేజితం చేస్తుంది. టీవీ స్విచ్ ఆన్ చేయగానే ఎలాగైతే రంగులు కనిపిస్తూ ఉంటాయో, చుక్కలు రంగులు కనిపిస్తాయి కదండి మనకన్నీ. అలాగే మనకు కూడా ధ్యానం కరెక్ట్ గా వెళ్తున్నప్పుడు అనేకమైన రంగులు మనకి కనిపిస్తాయి. ధ్యానంలో ఏ ఏ అనుభవాలు కలుగుతాయో వాటిలో ఏకత్వం పొందుతూ వాటిని పరీక్షగా గమనిస్తూ వీక్షిస్తూ ఉండాలి. ప్రాపంచిక ఆలోచనలు కట్ చేసేస్తూ ఉండాలి. నేను ఒక భర్త, నేను తల్లి, తండ్రి, కూతురు, ప్రైమ్ మినిస్టర్, బస్ కండక్టర్, ఆటో డ్రైవర్ ఇలాంటి విషయాలన్నీ మనం మర్చిపోయినప్పుడు, శ్వాస మీద మాత్రమే ధ్యాస ఉన్నప్పుడు మనకి మైండ్ శూన్యమైపోతే ఈ ధ్యానానుభవాలు కలుగుతుంటాయి. మొదటిది మనం తేలికవుతాం. రెండోది శరీరంలో ఒక భాగం కానీ, శరీరం మొత్తం భాగాలు కానీ బరువైనట్టు కనిపిస్తాయి. మూడోది రంగురంగుల ప్రపంచం కనిపిస్తుంది మనకి. శరీరంలో అన్ని భాగాల్లో ముఖ్యంగా వెన్ను భాగంలో విపరీతమైన నొప్పులు వస్తాయి. మరి ఆ నొప్పులు వచ్చేసరికి చాలా మంది ధ్యానం చేయడం మానేస్తూ ఉంటారు. ధ్యానం చేసాక నాకు అన్ని తగ్గుతాయన్నారు, కానీ అన్ని ఎక్కువ అవుతున్నాయి అన్న ఉద్దేశంలో ధ్యానం మానేస్తూ ఉంటారు. శరీరంలో అన్ని భాగాలలో అన్ని అంగాలలో ముఖ్యంగా వెన్ను భాగంలో విపరీతమైన నొప్పులు వస్తాయి. ఎంతగా నొప్పులు వస్తాయంటే ఎప్పుడు కళ్ళు తెరిచేద్దామా, ఎప్పుడు ఓకే చెప్పేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఆ బాధలను భరించలేక ఒంట్లో అంతా ఎన్ని బాధలు వచ్చినా ఈ నొప్పులన్నిటినీ ఓపికగా భరిస్తూ ధ్యానంలో ఉండాలి. ఈ నొప్పులు భరించే శక్తినే తితీక్ష అని అంటారు. తితీక్ష స్థితిలో ఉంటే, కళ్ళు తెరవకుండా ఉంటే మనం వెంటనే ఆ ఆ నొప్పుల యొక్క తర్వాత స్టేజ్కి వెళ్ళిపోతాం. కళ్ళు తెరిచేస్తే మళ్ళీ మామూలుగా అయిపోతాం. ఈ తితీక్ష అనే పదం ఆది శంకరాచార్యులు గారు వాడారు. సమము, దమము, తితీక్ష అనే మూడవది తితీక్ష. ధ్యానంలో మరి రకరకాల నొప్పులు వస్తున్నాయి అని కళ్ళు ఎప్పుడు తెరవకూడదు. ఎంతసేపు కూర్చోవాలో అంతసేపు కూర్చొనే తీరాలి. ఎంత నొప్పి కలిగినా సరే, ఎంత కష్టమైనా సరే. కష్టం లేకుండా ఫలం ఎలా వస్తుంది? కష్టే ఫలి అని మన పెద్దలు చెప్పారు కదా. కష్టం ఉంటుంది కదా. బాడీలో ఉన్న ఆ నొప్పులు ఎందుకు వస్తాయంటే నాడీ మండల శుద్ధి జరుగుతుందండి. ఏ నాడీ మండలంలో మనకి ఎక్కడ ఏ జాయింట్ లో బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ శుద్ధి అవ్వడానికి, క్లియర్ అవ్వడానికి మనకి సమయం పడుతుంది. ఎందుకంటే నాడీ మండల శుద్ధి మనం కళ్ళు తెరిచేస్తే అది క్లీన్ అవ్వకుండా మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాం. అంతే కదా. ఏదన్నా ఒక పంచని ఇల్లంతా ఒక 10, 20 రోజులు, వారం రోజులు, నెల రోజులు లేవనుకోండి, బాగా బూజులు పట్టేస్తాయి. మనకు కష్టం అవుతుంది. ఈ బూజులన్నీ దులుపుకోవాలి, అదంతా కింద రాలుతుంది, మళ్ళీ తుడుచుకోవాలి, మళ్ళీ తడి బట్టలు పెట్టుకోవాలి. ఇవన్నీ సహజం కదా.
అదే విధంగా మనం ఇన్నేళ్ల నుంచి మనలో నాడీ మండలంలో ఉన్నటువంటి రుగ్మతలను క్లియర్ చేసుకోవడానికి కొంత కష్టపడవలసిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మాకు నొప్పులు రాలేదండి, మాకంతా సులభంగా ఉందనుకుంటాం. అలాంటి స్థితి ఉంటే ఇంతకు ముందే అంటే క్రిత జన్మలో మనం ఆ స్థాయి వరకు వచ్చేసి ఉన్నామన్నమాట. అందుకు మనకి అలాంటి నొప్పులు లేకుండా తర్వాత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆరంభ దశ నుంచి ఈ అనుభవాలు తప్పకుండా వస్తాయంటారు పత్రి గారు. మన నడిమండ్ల పరిశుభ్రంగా ఉండి పాపాలు ఎక్కువ చేయకుండా ఉంటే మనకి దీర్ఘకాలిక వ్యాధులు లేకపోతే పూర్వజన్మ కృతం మనకి ఎప్పుడు వ్యాధులు వస్తాయి, ఎప్పుడు ఈ నాడీ మండలాల్లో మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ మనకి వ్యాధి రూపంలో ఈ జన్మలో తీర్చుకుంటూ ఉంటాం. అలాంటి లేనప్పుడు ఉత్తమ జన్మ మనం తీసుకున్నప్పుడు ఇలాంటి నొప్పులు రాకుండా మనం ఆ ముందుకి వెళుతూ ఉంటాం. కనుక ఆ పాపాల ప్రక్షాళన జరిగినప్పుడే మనకు ఆ నొప్పులు వస్తూ ఉంటాయి. అందువల్ల దాన్ని భరించుకోవడం వల్ల దివ్య చక్షువుని ఉత్తేజం చేసుకోగలుగుతాం. మూడో కన్నుని తెరుచుకొని జ్ఞాననేత్రం మనకి వస్తూ ఉంటాయి. లోపల మరొక శరీరం ఉంది. నాలుగోది ఏంటంటే మన యొక్క స్థూల శరీరం కాకుండా నిశ్చలంగా కూర్చుంటాం, కానీ లోపల ఉన్న సూక్ష్మ శరీరం అనేది ఒకటి ఉంటుంది. రెండు శరీరాలు ఉన్నాయి కదండి, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. ఆ స్థూల శరీరం లోపల ముందుకి వెనక్కి ఊగిసలాడుతూ ఉర్రుతులుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది 5వ రకం అనుభవం. మనకి ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఆ సూక్ష్మ శరీరాన్ని కదలకుండా కట్టేసేమో సూక్ష్మ శరీరం తేలికయ్యి ఆనందంగా లోపల డాన్స్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడే మనకు ఊగినట్టు, కదిలినట్టు, పడిపోతున్నట్టు ఇలాంటి భావాలు మనకి వస్తూ ఉంటాయి. అంటే ఆ ఫోర్స్ అంతా సూక్ష్మ శరీరం తీసుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత గాలిలో ఎగురుతున్న పక్షుల్లో మనకు అనుభవం ఎక్కడో తేలిపోయి వెళ్ళిపోతున్నట్టు, ఎక్కడో అనంత విశ్వాసాల్లో విహరిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో గాలిలో ఎగిరిపోతున్న పక్షులా వెళ్ళిపోతూ ఉంటాం. భయం ఉండదు, ఏముండదు. అది ఒక అద్భుతమైన అనుభవంగా ఉంటుంది అన్నమాట. ఎక్కడికో ఎగిరిపోతున్నాం ఒక పక్షిలా. ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. అది తర్వాత మనకొచ్చే అనుభవం. దివ్య చక్షువు తెరుచుకుంటుంది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఎన్నో చూస్తాం. చిట్ట చివరి 7వ అనుభవం దివ్య చక్షువు తెరుచుకోవడం. ఉత్తేజం కావడం జరిగిన తర్వాత ఇప్పుడు పూర్తిగా తెరుచుకోవడం అన్నమాట. ఉత్తేజం జరగడం వేరు, పూర్తిగా తెలుసుకోవడం వేరు. ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీని మన లోపల తీసుకుంటామో ఆ శక్తి ప్రవాహం మళ్ళా ప్రవహిస్తూ ఉంటుందో అప్పుడు మనకి థర్డ్ ఐ విజన్ అంటాం కదా, అది తెలుస్తూ ఉంటుంది. రకరకాల ప్రకృతి దృశ్యాలు, సెలయేరులు, కొండలు, చుట్టూ ఉన్న ఆ పొలాలు, పంట భూములు, చక్కటి ప్రకృతి, హిల్ స్టేషన్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. అద్భుతమైన ఆనందమైన ప్రపంచ ప్రకృతితో అనుసంధానం జరుగుతూ ఉంటుంది అక్కడ. 7 రకాల అనుభవాలు ఎందుకు వస్తాయి, ఎలాంటి మార్పులు మనలో ధ్యానం వల్ల జరగడం వల్ల ఈ అనుభవాలు 7 వస్తున్నాయో తెలుసుకుందాం మిత్రులారా. శరీరం తేలికవ్వడం మొదటి అనుభవం అన్నాం. అంటే ఇక్కడ స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరానికి మనం ప్రయాణం చేసాం అన్నమాట. స్థూల శరీరం బరువుగా ఉంటుంది, సూక్ష్మ శరీరం తేలిగ్గా ఉంటుంది. అందుకు తేలిగ్గా కనిపిస్తూ ఉంటాం. శరీరం బరువు అవుతుంది. ఎందుకు బరువు అవుతుంది? కాస్మిక్ ఎనర్జీ బాగా లోపలికి తీసుకుంటున్నాం అన్నమాట. ఒక స్పాంజిని నీళ్ళల్లో ముంచితే నీళ్ళు ఎలా పీల్చుకుంటుందో కాస్మిక్ ఎనర్జీని మనం అలా తీసుకోగలిగినప్పుడు, విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకున్నప్పుడు అలా బరువు పెరుగుతూ ఉంటాం అన్నమాట. ధ్యాన శక్తిలో ఉన్నప్పుడు అత్యధికమైన కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుందండి. అందువల్ల మనకి శరీరం బరువు అనిపిస్తుంది. దివ్య చక్షు ఉత్తేజం కావడం. ఉత్తేజం అంటే అది స్టార్ట్ అవుతుంది అన్నమాట. దివ్య చక్షు తెరుచుకోవడం అనే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, తెరుచుకోదు. ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మనం ఇందా చెప్పుకున్నాం కదా, టీవీ పెట్టుకోగానే లైటింగ్ ఎలాగ వస్తుంది అలాగా అది ముందుగానే మనకి ఫిలిం కనిపించదు. టీవీలో ముందు చుక్కు చుక్కలుగా వచ్చి కలర్స్ అన్ని లేయర్స్ వచ్చి అప్పుడు మారుతుంది. అది ఆ కరెంట్ ట్రాన్స్మిట్ అవుతుంది. అలాగే మనకి దివ్యచక్షు తెరుచుకోవడానికి ఉత్తేజం అవడం ప్రారంభమవుతుంది అన్నమాట. 4వది ఏంటంటే నాడీ మండల శుద్ధి. ఎందుకు మనకు నొప్పులు వస్తాయంటే నాడీ మండల శుద్ధి అవడం కోసం. 5వ అనుభవం ఏంటి? విశ్వశక్తి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము విడిగా అవ్వడం మొదలు పెడుతుంది. అంతర్ముఖంగా ఉన్న సూక్ష్మ శరీరం తేలికవ్వడం వేరు, రెండు విడిగా అవుతుంది. మనం హాస్టల్ ట్రావెల్ చేస్తామంటాం కదా, చివరి చాలా ధ్యాన సాధన అయ్యాక హాస్టల్ ట్రావెల్ చేశారండి, మాకు అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం చెప్తాం కదా, అలా శరీరం విడబడుతుంది.
ఆరో అనుభవం ఏంటంటే లోపల గుండ్రంగా తిరుగుతూ ఉన్నటువంటి మన సూక్ష్మ శరీరం బయట విషయాలను తెలుసుకోవడం మొదలవుతుంది. అంటే ఇక్కడ దగ్గరలో లేని విషయాలు, సూక్ష్మ శరీరం ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతుంది. దగ్గరలో లేని విషయాలు అవగాహన చేసుకోవడం జరుగుతుంది. ఇంక ఏడవ అనుభవం ప్రకృతితో అనుసంధానం అవుతాం. అందుకే దివ్యచక్షు యాక్టివేట్ అవుతుంది అప్పుడు. ఇక్కడ ఉత్తేజపడింది ఇంత సాధన చేస్తే మన ముందుకు వచ్చి మనకి అది తెరుచుకోవడం మొదలవుతే మనం గత జన్మలు చూసుకున్నాం, ముందు జన్మలు చూసుకున్నాం, ఈ స్థితికి ప్రారంభ దశ అక్కడ అవుతుందండి. తర్వాత ఏం చేస్తాం? మరి 7 అనుభవాలు వచ్చాయి మనకి. తర్వాత ఏం చేయాలి? ధ్యాన అనుభవాలు పరస్పరం పంచుకోవాలి. ధ్యానం ముందు కానీ, ధ్యానం తర్వాత కానీ ఒకరితో ఒకరు మన ధ్యాన అనుభవాలను పంచుకోవాలి. ఒకవేళ ఎవరికైనా ధ్యాన అనుభవాలు రావడం లేదనుకోండి, వాళ్ళ ధ్యాన స్థితిలో అప్ అండ్ డౌన్స్ లేదు స్టెప్స్ ఎక్కడం, మధ్యలో ఇదివరకు యొక్క ఫలితం వల్ల ముందుకు వెళ్ళిపోవడం, ధ్యాన అనుభూతుల్లోకి వెళ్ళిపోవడం జరగచ్చు. ఒకవేళ ధ్యానం సరిగ్గా కుదరకపోతే ఇతరుల యొక్క ధ్యానానుభవాలు మార్గదర్శకం అయ్యి మనం సరిగ్గా ధ్యానాలు చేయగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ధ్యానానుభవాలు ఒకరితో ఒకరు పంచుకోవడం అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యాన కార్యక్రమంలో తప్పనిసరి కార్యక్రమం. అందుకే ఈ ధ్యానం చేసిన తర్వాత ధ్యానానుభవాలు పంచుకోవడం అనేది తప్పనిసరి అంటున్నారు పత్రి సార్. అందుకే మన అందరిని అడుగుతుంటారు, ఆయన అనుభవాలు కాకుండా అందరి ఈ 7 అనుభవాలు మనకు వచ్చాయంటే తర్వాత స్థాయికి మనం వెళ్తాము. మంత్రము, నామము, జపము ఇవన్నీ కూడా నిషిద్ధం అయిపోతాయి, అవన్నీ వ్యర్థమైపోతాయి. ఓన్లీ ఏది ఉంటుంది? శ్వాస మీద ధ్యాసకి వెళ్ళిపోతాం ఈ 7 స్థితిలో వచ్చాక. శ్వాస అన్నదే గురువు, శ్వాసే మీ గురువు అన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా దొరకకపోవచ్చు, కానీ శ్వాస లేకుండా మనం ఉన్నాం కాబట్టి అది రోజు మనతో ఉండడం వల్ల మనం శ్వాస పీల్చుకోవడం, శ్వాస మీద ధ్యాస పెట్టుకోవడం, శ్వాసనే గురువుగా మార్చుకుంటాం. ఇక ధ్యాన సాధన మనకు ఏమవుతుంది? ధ్యాన సాధన వల్ల మనలో ఏం కలుగుతుంది? చిత్త వృత్తుల నిరోధం. అది జరిగి అపారమైన ప్రాణశక్తి మనలో ప్రవహిస్తూ ఉంటుంది. అందులో మొట్టమొదటిది ఆనాపానసతి. మన స్టెప్స్ ఏంటి? ధ్యానంలో తీక్షణంగా లోపలికి వెళ్ళడానికి, లోతులకు వెళ్ళడానికి, అంతర్ముఖ ప్రయాణం చేయడానికి ఏంటి? ఫస్ట్ మన ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ వెళ్ళి కూర్చుంటాం. రెండవది చిత్త వృత్తి నిరోధం, ఆలోచనల్ని ఆపుకుంటాం, ఆలోచనలు రాకుండా పోతాయి. 3 విసుమయ ప్రాణశక్తి ఆహ్వానం, విసుమయ ప్రాణశక్తిని మన శరీరంలో ప్రవహింప చేసుకుంటాం. 4వది ధ్యాన అనుభవాలు, ఇంకా అప్పుడు అనుకోకుండానే మనకి ధ్యాన అనుభవాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇదే ధ్యాన శాస్త్రం. అంటే ఆనాపానసతి ద్వారా చిత్తవృత్తి నిరోధం జరిగి దాని ద్వారా విశ్వమయ ప్రాణశక్తి ఆవాహన అయ్యి తద్వారా అనేక ధ్యాన అనుభవాలు కలగడమే ధ్యాన శాస్త్రం. ధ్యానం అంటే నామం కాదు, ధ్యానం అంటే ప్రార్థన కాదు, జపం కాదు, స్మరణ కాదు, గురువు యొక్క కాళ్ళు పట్టుకోవడం కాదు, పుస్తకాలు చదవడం కాదు. ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధం. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం. ధ్యానానుభవాలు అడ్వాన్స్ స్టేజ్ లో, సీనియర్ స్టేజ్ లో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ధ్యానానుభవాలు మనం ఇంకా ఇంకా ముందుకు పోగా ఏమవుతుందంటే మన శరీరంలోంచి మనం బయటకు రావడం, మన శరీరాన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ భౌతిక శరీరానికి మన సూక్ష్మ శరీరానికి మధ్యన ఒక వెండి తీగను కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తాం. ఈ రెండింటికి కనెక్షన్ ఒకటి ఉండాలి కదండి. టీవీ స్విచ్ ఆన్ చేయాలంటే ప్లగ్ లో కనెక్షన్ పెడతాం. అలాగే మన బాడీకి సూక్ష్మ శరీరానికి రెండింటికి మధ్యన ఒక వెండి తీగ ఉంటుంది, అది కూడా చూసుకోగలుగుతాం. అంటే మనలో నుంచి బయటకు వచ్చి ఎదుర్కొన్న నిలబడి ఒక అద్దం మన ప్రతిబింబాన్ని ఎలా చూపిస్తుందో అదే విధంగా మనం మన సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరాన్ని చూసుకోగలుగుతాం. ఆ వెండి తీగనే సిల్వర్ కార్డ్ అని అంటారు. మెల్లిమెల్లిగా మన శరీరం నుంచి బయటకు రావడము, లోపలికి వెళ్ళడము అభ్యాసం చేయాలి. ఆ తర్వాత గోడలోంచి అలా అలా వెళ్ళిపోవడం మనం చూస్తుంటాం. ఆదిశంకరాచార్యులు కానీ మహాయోగీశ్వరులందరూ కూడా ఇక్కడి నుంచి అక్కడికి నీటి మీద నడవడం, గోడలోంచి వెళ్ళిపోవడం, ఇంటి తలుపులు తెరవకుండానే ఇంట్లోకి వెళ్ళిపోవడం, ఇక్కడ ఉంటూనే మరొక చోట ఉండడం. మనం ఒక యోగి ఆత్మకథ చదివితే ఈ అనుభవాలన్నీ మనకి చాలా బాగా తెలుస్తాయి. ధ్యానం చేయనప్పుడు ఇలాంటి పుస్తకాలు చదివితే ఇలా కూడా అవుతాదా అని ఒక సంశయం వస్తుంది. మనం ధ్యానం చేయడం మొదలెట్టాక ఈ పుస్తకాలు చదివితే మంచి అవగాహన అవుతుంది. ఎంత లోతుల వరకు వెళ్ళొచ్చు, ఎన్ని తెలుసుకోవచ్చు ధ్యానం వల్ల. ధ్యాన శక్తితోనే కదండి. ఎంతంటి ఇప్పుడు ఒక వరం ఇచ్చిన, శాపాలు ఇచ్చిన ధ్యాన శక్తితోనే కదా. ధ్యాన శక్తితోనే కదా వీరబ్రహ్మ గారు కాలజ్ఞానం రాసి భవిష్యత్తులో ఇలా అవుతుందని రాయగలిగారు. అంటే ఆయన
ఆయన మాస్టర్ నుంచి ఇంకా ఎదిగి ముందుకు వెళ్ళి ఏం జరుగుతుందో చూడగలిగారు. కొన్ని వందల సంవత్సరాల ముందుకొచ్చి కూడా ఆయన చూడగలిగారు. అలా మనం ధ్యానం వల్ల శక్తిని పెంచుకోవాలి. ధ్యానంలో మొట్టమొదట్లో ధ్యాన స్థితి పొందడమే మన లక్ష్యం. తర్వాత ధ్యాన స్థితి వచ్చిన తర్వాత సూక్ష్మ శరీరం విడుదలైన తర్వాత ఆ సూక్ష్మ శరీరాన్ని ఎక్కడికి పంపించాలనుకుంటే అక్కడ పంపించగలుగుతాం. దాన్ని కూడా అభ్యాసం చెయ్యాలి. దీనినే సూక్ష్మ శరీర ఆస్ట్రల్ ట్రావెల్ అంటాం మనం. దివ్య చక్షు తెచ్చుకోవడం. ధ్యానంలో ప్రాథమిక స్థాయి అంతా అయిపోయిన తర్వాత సీనియర్ మెడిటేటర్స్ విషయంలో అంటే అభ్యాసం ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్థితిలో ఒక సూక్ష్మ శరీర యానం జరుగుతుంది. అలాగే దివ్య చక్షు దగ్గర కూడా మనకు ప్రకృతి కనపడడం మాత్రమే కాకుండా అనేక మంది గురువులు కూడా కనబడతారు. ఒక జీసస్, ఒక కృష్ణుడు, ఒక గురునానక్, ఒక మహమ్మద్, ఇంకా మనం ఎవరినైతే సంపర్కం ఉండాలో, ఎవరి ఆదేశాలు అయితే తీసుకోవాలనుకుంటున్నామో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో వాళ్ళందరి దర్శనం జరుగుతూ ఉంటుందండి. ఎప్పుడు ప్రకృతితో మనం అనుసంధానం అయ్యి ప్రకృతిని ముందు దర్శించుకున్నాక ఆ తర్వాత స్థాయి గురుమండలిని కూడా మనం చివరికి మనం ఏది ప్రశ్నిస్తే దానికి సమాధానం ఒక మాయలా అనిపించచ్చు ధ్యానం చెయ్యని వాళ్ళకి. అలా నేను క్రిందటి జన్మలేంటి, రాబోయే కర్మలేంటి, మరణానంతరం నా జీవితం ఏంటి, ఏ కర్మ ఎవరితో ఏ బంధం ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా అనేక ఆధ్యాత్మిక విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. ధర్మం అంటే ఏమిటి, సత్యాన్ని ఎలా కనుక్కోనాలి, జ్ఞానం అంటే ఏమిటి, కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి, మనకి ఇవన్నీ కూడా సంశయాలు ఉండిపోతూ ఉంటాయి. ఈ సంశయాలన్నిటికీ ఎప్పుడు కరెక్ట్ గా వస్తుందంటే మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. అప్పుడు ధ్యానం ద్వారా మన విశ్వంలో ఉన్నటువంటి సమాధానాలన్నింటినీ స్వీకరించగలుగుతాం. ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చేసాము, ఏమి విన్నాం అన్ని మనకు బాగా మననం చేసుకోవాలి. ధ్యానంలో మూడో కన్ను తెరిచిన దర్శనాలు లభించినప్పుడు చక్కని పరిప్రశ్నలను వెయ్యాలి. అంతే తప్ప మనం ఏదో ఆధ్యాత్మికంగా అంటే ఉన్నతికి ఏది ఉపయోగపడుతుందో అది అడగాలి. మనకు సాధారణంగా భగవంతుడు కనిపించగానే మనకి బంగారం గుర్తు రావచ్చు, ధనం గుర్తు రావచ్చు, మన కష్టాలు గుర్తుకు రావచ్చు, పిల్లల పెళ్లిళ్ళు, ఉద్యోగాలు ఇవే గుర్తుకొస్తాయి. ఎప్పుడు మనం చాలా కథలు చూస్తూ ఉంటాం కదా, తపస్సు అంతా చేశాక ఏం అడగాలో మర్చిపోతూ ఉంటాం. అలా మనం కూడా ధ్యానం చేసేంత అద్భుతమైన గురువుల సాంగత్యం మనకు దొరికినప్పుడు ఏది అడగాలో మనకు తెలిసి ఉండాలి. చిన్న చిన్న విషయాలతో జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా అత్యున్నతమైన ఆధ్యాత్మిక విలువలని, ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి మనం సంసిద్ధంగా ఉండి దానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తే దానికి తగ్గ ఆన్సర్స్ మనకి వస్తాయి. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము, నాకు ఈ జన్మలన్నీ తెలుసు, అయినా ఎలా తెలుసుకున్నాను? ధ్యాన స్థితిలో తన మూడో కన్నును తెచ్చుకోవడం ద్వారా గత జన్మలన్నీ తెలుసుకున్నాడు. ఎందుకు కృష్ణుడికి ఎలా తెలిసాయి ఎన్ని జ్ఞానం? ఆయన ఆత్మజ్ఞాని కాబట్టి, ఆయన ధ్యానం చేశాడు కాబట్టి గత జన్మలన్నీ తెలుసుకున్నాయి. అవన్నీ మన జన్మల రహస్యాలన్నీ కాసిక రికార్డులో దాన్నే గుప్త చిత్తం అంటాం. చిత్రగుప్తులు లెక్కలు రాస్తున్నాడండి, మనం తప్పులు చేసామా పాపాలు చేసామా అని సునాయాసంగా చక్కగా మన పూర్వీకులు మనకి వినిపించారు. ఎందుకంటే ఇంత జ్ఞానం మనకి చిత్రగుప్తుడు అంటే ఎవరు తెలుసుకోలేం కాబట్టి ఒక చక్కని కథ రూపంలో చిత్రగుప్తుడు ఉంటాడండి యమలోకంలో. ఆయన మన లెక్కలన్నీ రాస్తూ అయ్యే కాస్మిక్ రికార్డ్స్ అంటే మనం చేసినవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి కదా, అందులో వాటిలో మనం అన్ని చూసుకోగలుగుతాం అన్నమాట. అన్ని మన చేసే కర్మలు తెలిసి తెలియచేసే అన్ని గుప్తంగా ఉన్నటువంటి మన రికార్డ్స్ జరిగి మర్చిపోతూ ఉంటాం, కానీ మన చిత్తంలో గుప్తంగా ఉంటాయి అయ్యే కాస్మిక్ రికార్డ్స్ అయ్యి. అప్పుడు గత జన్మల జ్ఞానం వస్తుంది. మనకి ఎక్కడ తెలుస్తుంది? మన ఇక్కడ ఉండగా ఆఖరి శ్వాస వరకు మన కర్తవ్య నిర్వహణ చేయాలి, కర్మల ఫలితాలు అనుభవిస్తాం. మరి ఇవన్నీ చేసిన వాటి ఫలితాలు ఎక్కడ తెలుసుకుంటాం? అక్కడికి వెళ్ళాక చిత్రగుప్తుడి దగ్గర తెలుసుకుంటాం. అక్కడ కర్త కర్మ క్రియ నువ్వే, చూసేది నువ్వే, తెలుసుకున్నది నువ్వే, అనుభవించింది నువ్వే, అన్ని మూడు నువ్వే అయి ఉంటావు. అక్కడికి వెళ్ళాక అప్పుడు అనుకుంటాం, అయ్యో నేను ఇలాంటివి చేసేనా, ఈసారి జన్మ అంటూ ఉంటే ఏమి చేయకూడదండి, ఇలా ప్రవర్తించకూడదండి అని మనం నిర్ణయించుకుంటాం. కానీ ఏమవుతుందండి, మళ్ళీ తల్లి గర్భంలో పడి భూమి మీదకి వచ్చాక పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జఠరే శయనం, మళ్ళీ తల్లి గర్భంలోంచి భూమి మీద పడేసరికి మాయ కమ్ముతుంది. మనం అయితే రికార్డ్స్ అన్ని చూసుకుని ఇది చెయ్యకూడదని నిర్ణయించుకోవచ్చు, అవన్నీ మర్చిపోతాము. మళ్ళీ బుద్ధి ఎలాగా, బుద్ధి కర్మానుసారిని, కర్మ ఎలా ఉంటే బుద్ధి అలా ప్రయాణం చేసి మళ్ళీ మామూలుగానే తయారైపోతూ ఉంటాం.
అలా ఎప్పుడైతే ఈ కర్తవ్య నిర్వహణ మనం సరిగ్గా చేస్తామో అప్పుడు జన్మరాహిత్యం మనం పొందగలుగుతాం. జన్మ పరంపరను తెలుసుకోవడం ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. కర్మ సిద్ధాంతం జ్ఞానం సిద్ధించదు. కనుక కర్మ సిద్ధాంత జ్ఞానం తెలుసుకోవాలంటే కర్మ పరంపర తెలుసుకోవాలి, జన్మ పరంపర తెలుసుకోవాలి. ప్రతి జన్మను కూడా విశేషమైన కర్మలు ఉంటాయి. జన్మ పరంపరను తెలుసుకోవడం ద్వారా కర్మ సిద్ధాంతం బయటకు వస్తుంది. నేను ఏ కర్మ చేస్తుంటే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాను, అనుభవించబోతున్నాను అని తెలుసుకుంటాం. అప్పుడు మనం జాగ్రత్తగా కర్మలు చేస్తాం. ఇదే ముక్త స్థితి. ధ్యానం ద్వారా మనకు విశేషమైన ఆత్మశక్తి లభిస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం సిద్ధిస్తుంది. ఇవన్నీ కూడా ధ్యాన అనుభవాలే. కాన్ఫిడెన్స్, ఇదివరకు ఒక విషయాన్ని మనం ఎలా ఎదుర్కొన్నాం, ఇప్పుడు ఎలా ఎదుర్కొన్నాం, ఇవన్నీ కూడా మనకి తెలుస్తుంది. ఎందువల్ల వచ్చే తెలియదు. అందుకే మనం ధ్యానానికి ముందు ఎలా ఉన్నాం, ధ్యానం తర్వాత ఎలా ఉన్నాం తెలుసుకోవాలి. అప్పుడు మనం సరైన ధ్యానం చేస్తున్నామా లేదా అనే అవగాహన మనకు వస్తుంది. ఏ మార్పు లేదండి, కూర్చున్నంతసేపు ఎలా ఉన్నాం, కళ్ళు తెరిస్తే యథాతథంగా ఉన్నాం అనుకోండి, మన ధ్యానం సరిగ్గా సాధన చేయడం లేదు. అది మనం తెలుసుకోవాలి. పుట్టుకంటే ఏమిటి, సత్యశాస్త్రం ఏంటి అనేవి కూడా మనకి ధ్యానంలో మనకి తెలుస్తూ ఉంటాం. మనం ఎందుకు పుట్టాము, దేనికోసం పుట్టాము అవన్నీ. దేహో దేవాలయ ప్రోక్త, జీవో దేవో సనాతన అని విషయం తెలుస్తుంది. మనం ఎంత అనుభవంలో మనకి ఏం తెలుస్తుందండి, దేహమే దేవాలయం, జీవుడే దేవుడని. ఎప్పుడైతే లోపల జీవుడు దేవుడు అయిపోయాడో శరీరం దేవాలయం అవకమానదు. దాన్ని ఎంత శుద్ధిగా ఉంచాలి, ఎంత కరెక్ట్గా ఉంచాలో తెలుసుకోవాలి. అంతేకాకుండా మనలో బుద్ధిపూర్వకమైన చర్యలు, విచక్షణ, నేనే బ్రహ్మం, నేనే అంతం, అహం బ్రహ్మాస్మి అనే సత్యాల్ని తెలుసుకుంటాం. కుండలి ఉత్తేజితం అవుతుంది. మనకి కుండలిని ఉత్తేజితం అంటే ఏమిటి, కుండలి అనగానే మనకి ఏవో చక్రాలు కనపడతాయి, బీజాక్షరాలు ఉంటాయి. వాటన్నిటి చక్రం అంటే ఏమిటి, నాడీ మండలంలో మన ప్రాణామయ కోశంలో అనేక ఎనర్జీ ట్యూబ్స్ ఉంటాయి. వీటి యొక్క కలయిక స్థానమే చక్రం. నాడీ అంటే ఎనర్జీ ట్యూబ్. నాడీ చక్రాలు అంటే ఏంటంటే నాడీ మండల వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని ఒక దగ్గర కలిసి ఉండే దాన్ని చక్రం అంటూ ఉంటాం. అంటే శక్తి క్షేత్రాలు. ఇది శక్తి సంచారం ఉన్న శరీరం. ఆ శక్తి సంచారానికి అనేకమైన ట్యూబ్స్ ఉంటాయి, వాటిని నాడులు అంటాం. ఈ శక్తి అంతా ఎలా ప్రవహిస్తుంది మన శరీరంలో, నాడుల వల్ల ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటి నాడులు కొన్ని కలిసిన చోటనే చక్రాలు అంటాం. చక్రం అనేది గిర్రును తిరుగుతూ ఉండదు. అక్కడ ఏవో పాములు ఉండవు, బుసల కొట్టవు. అది పాము పడుకుని ఉంది, పాము లేస్తుంది, ఇలాంటివి ఏమీ ఉండవు. అక్కడ ఉండే శక్తి కొంచెం అనుత్తేజితంగా ఉన్న శక్తి ఉత్తేజితం అవుతుంది. చక్రాల యాక్టివేషన్ అంటే పని చేయకుండా ఉన్నటువంటి ఆ శక్తి ఉత్తేజం అవుతుంది అన్నమాట. అప్పుడు ధ్యానం వల్ల పద్మపు రేఖలు ఏవి కనబడవు, మనకి శక్తి సంచారం యొక్క అనుభవం వస్తుంది. రకరకాల నొప్పుల ద్వారా ఎక్కడైతే శక్తి సంచారం మొదలైందో, ఉత్తేజితమైందో అక్కడక్కడ కొన్ని నొప్పులు వస్తూ ఉంటాయి. ఎవరి శరీరంలో కనిపిస్తున్న శక్తి సంచారమే మనకు పావులు బుసకొడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. పద్మాలు వికసించినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. దాని యొక్క భావం ఏంటంటే జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది అని. పద్మం వికసించినట్టే మనలో ఉన్న జ్ఞానం ఉత్తేజం అవుతుంది. ఆ జ్ఞానం ఎలా ఉత్తేజం అవుతుంది, ప్రాణశక్తి వల్ల. ప్రాణశక్తి ఎలా వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ లెవెల్స్ ఎలా వస్తే ఆనాపానసతి ధ్యానం చేసి మన చిత్త వృత్తి నిరోధం చేసినప్పుడు, ఎప్పుడైతే ఆలోచనలను ఆపుకోగలుగుతామో, ఆలోచన రహిత స్థితికి వెళతామో అప్పుడే ఇవన్నీ జరుగుతాయని సత్యం మనం గ్రహించుకోవాలి. అంటే లయ స్థితి, శ్వాసతో మనం లయం అయిపోగలం. అందుకే మనం చక్రాల మీద దృష్టి పెట్టి ధ్యానం చేయవలసిన అవసరం లేదు. హఠయోగ ప్రాణాయామ, రాజయోగ ప్రాణాయామంలో చక్రం మీద దృష్టి ఉండదు, శ్వాస మీద ధ్యాస ఉంటుంది, కుంభకం ఉండదు. కనుక చక్రం మీద దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. అంటే మనం కుండలి ఉత్తేజితం చేయడం పాయింట్ ఎక్కడా ఉండదు. దేనిని బలవంతం చేయకూడదు, బలత్కారం చేయకూడదు. ధ్యానం మనం చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా వాటి యొక్క ప్రయోజనాలు, వాటి యొక్క రూపాంతరాలు ఎలా ఒక దశ తర్వాత ఒక దశ, ఒక దశ తర్వాత ఒక దశ అలా మనకి పైకి వచ్చేస్తూ ఉంటుంది. గొంగళి పురుగు సీతాకోక చిలక అయినట్టు దానికి ప్రత్యేకించి మనం ఏమి శ్రద్ధ చేయక్కర్లేదు, నారు నీరు ఏమి పోయక్కర్లేదండి. మనం ధ్యానం అనేది ఒక సాధన చేస్తే, సరైన ధ్యానం చేస్తే, మూలాధారం నుంచి సహస్రానం వరకు ఎక్కడ ఏది చేయాలో అది చేస్తూ ప్రాణశక్తి ఉత్తేజమై తిరుగుతూ ఉంటుంది.
కుండలిని ఉత్తేజితం చేయడం, 3.5 చుట్ల పాము ఉంది, దానికి గణపతి అధీసుడు, ఇంకో చక్రానికి ఈశుడు అధీసుడు, ఇవన్నీ కూడా హిందుత్వం మనకి బోధించినటువంటి విషయాలు. అదే శాస్త్రీయత, స్పిరిచువల్ సైన్స్. హిందువులు ఒక విధంగా, ముస్లింలు ఒక విధంగా, క్రిస్టియన్స్ ఒక విధంగా ఉండరు కదా. అందరి శరీర నిర్మాణము ఒకేలా ఉంటుంది కాబట్టి మనకు అక్కడ బీజాక్షరాలు ఉన్నాయా, కుండలి ఉందా, పద్మం ఉందా, వినాయకుడు ఉన్నాడా అనే విషయాన్ని వదిలేస్తే చిత్తవృత్తి నిరోధము ద్వారా దివ్యదక్షు ఉత్తేజితపడుతుంది, సూక్ష్మ శరీర యానం చేయగలమనే సత్యాన్ని అందరం గుర్తించాలండి. ధ్యానం అంటే మతపరమైనది కాదు. ధ్యానం అంటే సకల జీవులకు ఉపయోగపడే సాధనం అది. ఇక ముందుకు పోతే మహాకారణ శరీరంలో విహరిస్తాం. శరీరంతో జీవించి ఉండగానే అన్ని లోకాలు దర్శించాలి. త్రికాల జ్ఞాని కావాలి, త్రిలోక సంచారి కావాలి. జ్ఞానానుభవాలు 7 రకాల అనుభవాలు మాత్రమే కావు, కొన్ని లక్షల అనుభవాలు ఉన్నాయి. 7 మనం ప్రాథమిక అనుభవాలుగా చెప్పుకున్నాం, కొన్ని లక్షల అనుభవాలు ఉంటాయి. మనం ఇప్పుడు గమనించాలి, శ్రీకృష్ణుడు మన్ను తింటున్నాడని యశోద కొట్టబోతే నోరు తెచ్చేసరికి 14 భువనాలు కనిపించాయంటండి. అలాగే మనలో కూడా 14 భువనాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రకృతితో అనుసంధానం అయితే మన శరీర నిర్మాణం అంతా కూడా ప్రకృతితోని, విశ్వంతోని ముడిపడి ఉంది. ఉందా అండి? సూర్యనాడి, చంద్రనాడి, సూర్యచంద్రులు, ఇలాగా శరీరంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క గ్రహానికి, విశ్వానికి అనుసంధానమై ఉంది. కృష్ణుడికి కనిపించిన 14 లోకాలు మనకే కనిపిస్తాయి. ఎప్పుడు కనిపిస్తే మన దివ్యచక్షు తెరుచుకొని మనం చక్కటి ధ్యానం చేస్తూ సూక్ష్మ ప్రయాణం చేయగలిగినప్పుడు ఇవన్నిటిని మనము చూపించగలుగుతాం, చేయగలుగుతామండి. ఈ ప్రస్తుత జన్మలో చేసే ధ్యానంలో కొంతమందికి ఏ అనుభవము రాకపోవచ్చు, మూడో కన్ను ఉత్తేజితం కాకుండా ఉండవచ్చు, అయినా కూడా అన్ని అర్థమవుతూ ఉంటాయి. అంటే వాళ్ళు మూడో కన్ను తెరుచుకోవడం అనేది గత జన్మలోనే జరిగిపోయింది. అంటే మూడో కన్ను తెరుచుకున్నట్టు ఉండదు, కానీ వాళ్ళు ఇలా వస్తారు, వాళ్ళు ఇలా వెళ్తారు, అమ్మో ఈ రోజు వర్షం పడుతుందేమో, అమ్మో ఇది అవుతుంది అని తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకు తెలిసిపోతుందంటే వీళ్ళకి ఆల్రెడీ గత జన్మల్లోనే ఈ అనుభవాలన్నిటినీ దాటి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ అనుభవాలు రేవో, అనుభవాల యొక్క సారం వాళ్ళకి గుర్తుండి దాని యొక్క ప్రయోజనాన్ని పొందుతూ ఉంటారు. సరే, ఆడవాళ్ళకి తొందరగా ధ్యాన శక్తి వస్తుందంటండి, తొందరగా యాక్టివేట్ అవుతూ ఉంటాం మనం. మగవాళ్ళు మనకన్నా ఎక్కువసేపు ధ్యానం చేయవలసిన అవసరం ఉందంటున్నారు. ధ్యాన సాధనకు అనుకూల పరిస్థితులు, మరి ఇంత చక్కటి ధ్యానం చేస్తున్న అనుకూల పరిస్థితులు ఏంటో కూడా ఒకసారి గమనించుకుందామండి. ధ్యానం చేసినప్పుడు గదిని పూర్తిగా చీకటి చేసుకోవడం ఉత్తమం. ఎంత శబ్దం లేకుంటే అంత బాగుంటుంది. ఎంతమంది మాస్టర్తో కలిసి ధ్యానం చేస్తే అన్ని ధ్యాన అనుభవాలు బాగా వస్తాయి. పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేస్తే ధ్యాన అనుభవాలు విపరీతంగా వస్తాయి. ఎందుకంటే అద్భుతమైన ప్రాణశక్తి, దాని యొక్క సంచారం ఎక్కువగా ఉంటుంది పౌర్ణమి రోజుల్లో. అలాగే చంద్రగ్రహణం, చంద్రాయనం, ఉత్తరాయణ రోజుల్లో వాటిలో శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక ప్రత్యేకమైన రోజుల్లో మరీ ఎక్కువగా ధ్యానం చేసుకోవాలి. ధ్యానం అన్నది చాలా కష్టం అని చాలా మంది అపోహ. వాస్తవానికి ధ్యానం చాలా తేలిక. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా 1,00,000 మంది ఇప్పుడు చక్కటి ధ్యానం చేస్తూ అద్భుతమైన ధ్యానానుభవాలు పొందుతున్నారు. లక్షల మంది తమ జన్మ పరంపరలను తెలుసుకుంటున్నారు. ఈ జన్మలో ఎందుకు వచ్చారో తెలుసుకున్నారు, అందుకే వారు చేయగలుగుతున్నారు. పతంజలి వారు చెప్పిన యోగ చిత్తవృత్తి నిరోధ, ఇది అభ్యాస వైరాగ్యాల వల్ల వస్తుంది. అది ఉరికినే వచ్చేసే క్రియ ఏం కాదండి, అభ్యాస వైరాగ్యాల వల్ల వస్తుంది. అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల సంసారానికి మనం కాస్త దూరంగా ఉంటూ ధ్యానం చేస్తాం. ఎప్పుడు సంసారంలో పడాలో అన్నిసార్లు మంచిది కాదు. ఎంతకాలం కావాలంటే కొంతకాలం జీవించగలరు. ఇలా ఎంత ధ్యానం చేస్తే అంత అనుభవం వస్తుంది. దేన్ని ఉంచుకోవాలి, దేన్ని వదులుకోవాలనే విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. మన అనవసరపు ఆలోచనతోనూ, ఎక్కువ బంధాలతోనూ, అందుకే బద్రిసార్ అంటారు, తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం అని. ఇవన్నీ ఇనుప సంఖ్యలలో చిక్కుకున్నప్పుడు మనం మన వయోపరిమితిని 60కి 70కి పరిమితం చేసేసుకుంటాం. ఇలా సంఖ్యలలో చిక్కుకోకుండా ముందుకు వెళ్తున్నప్పుడు వయోపరిమితి మన ఇష్టం ఉంటది. మన మనసు పూర్తిగా ఎప్పుడు శరీరాన్ని మనం వదలాలనుకుంటే అప్పుడు వదిలి వెళ్ళిపోవచ్చు. శ్రీ జగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జున తరణే నౌక. సజ్జన సాంగత్యం, సత్యం తెలుసుకున్న జనుల దగ్గర నుంచి ధ్యానానుభవాలు వినడమే సజ్జన సాంగత్యం అని అన్నారు శంకరాచార్యులు. వారు 3 లోకాలు కూడాను సజ్జన సాంగత్యం చేయడమే భవసాగరం అంటే దుఃఖసాగరం నుండి తరిమింపచేసే ఏకైక మార్గం అని చెప్పారు. కనుక అందరి అనుభవాలు వింటూనే ఉండాలి,
భద్రయ్య గారంట 20 సంవత్సరాల నుంచి అందరి ధ్యానానుభవాలు ఆయన వింటూనే ఉన్నారంట. వినడానికి నాకు ఎంతో ఉత్సాహం ఉంటది. ఆయనకి విసుగు రాలేదంట. ఎప్పుడూ ఉత్సాహంగానే వింటున్నారంట. అందరితోనూ తమ తమ ధ్యానానుభవాలు పంచుకుంటూ, అందరి ధ్యానానుభవాలను ఎప్పుడు నిరంతరంగా వింటూ ఉండడమే ఇది ముక్తి మార్గం. ప్రతి విద్యను అందరికీ నేర్పిస్తుండాలి. అందరికీ నేర్పించడంలో ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. నేను ఎంతో మందికి ధ్యానం నేర్పించాను. ధ్యానం నేర్పించడంలో ఉండే ఆనందం ఏమిటో నాకే తెలుసు. ధ్యాన విద్యను నేర్చుకున్న వాళ్ళకి ఆనందం తెలీదు. విద్యను నేర్పించని వాళ్ళకి ఆనందం తెలీదు. ఈ ధ్యాన విద్యను సాధన చేయని వాళ్ళకి ఆనందం తెలీదు. ఎన్ని గంటలు కూర్చున్నా మళ్ళీ మళ్ళీ ఈ అనుభవం వస్తుంది, ఈ అనుభవం వస్తుంది, ఈ స్థితి వస్తుంది, ఈ సూక్ష్మయానం చేస్తామనే ఆనందం వస్తుంది. ఇలా గత జన్మలు చూసుకొని దాని ద్వారా ధన్యుడినే అందరికీ కూడా ధ్యానాన్ని నేను బోధిస్తున్నాను. దానివల్ల ధ్యానం చేయిస్తే ఆయన చెప్తారు కదా, పంచే కొద్దీ పెంచబడుతుందని. అలాగే మనం కూడా ధ్యానాన్ని పంచే కొద్దీ మనం కూడా ఆనందంలో ఎప్పుడు మునిగి తేలగలుగుతామండి. ఇది మనకు పత్రిసారి చెప్పినటువంటి ధ్యాన అనుభవాలు. ఆనాపానసతి ఎలా చేయాలి, ధ్యానం చేయడం వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి, ధ్యాన అనుభవాలు ఏంటి అనే విషయాలు మనకు పత్రిసారి చాలా వివరంగా చెప్పారండి. మరి పత్రిసారి అనుభవాలు ఎలాంటి అనుభవాలు వస్తాయి కూడా మనకి చెప్పారు కదా. అందుకే మనం ఈరోజు మన అనుభవాలు మనకి గుర్తుండిపోయిన కొన్నిసార్లు ఒక అనుభవం మనం ధ్యాన స్థితిలో పొందుతాము, కానీ తిరిగి చెప్పలేం. ఏంటి అలా అనిపించినట్టుందండి, ఇలా అనిపించినట్టుందండి అంటాం, కానీ వ్యక్తపరచలేం. అందుకే ధ్యానం అయిపోగానే మనం వెంటనే కళ్ళు తెరవకుండా బయటకు వచ్చాక మనం ఎప్పుడైతే చేతులు తీసి కళ్ళ మీద ఉంచుకుంటామో అప్పుడు ఆ ధ్యానంలో ఏం చేశాం, ఏం జరిగింది అనే విషయాలను ఒకసారి మననం చేసుకుంటే అవి మనకి బాగా గుర్తుంటాయి. అవి ఆచరించడానికి మనకి ఉపయోగపడతాయి. అందుకు వెంటనే ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ఓకే చెప్పేస్తారా, ఎప్పుడు వేళల్లోంచి వేళ తీయండి, చేతులు కళ్ళ మీద బాధించకుండా ఎప్పుడు అంటారా అని ఆతృత కాకుండా ధ్యానానికి ఎంత సున్నితంగా, ఎంత ప్రశాంతంగా ధ్యాన స్థితికి వెళుతూ మన శరీరంలో అన్ని భాగాలకు ఎలాంటి సూచనలు ఇస్తామో, నేను ధ్యానం చెయ్యాలనుకుంటున్నాను, ధ్యాన స్థితికి వెళుతున్నాను, నా శరీరంలో అణువణువు ధ్యాన మార్గంలోకి వెళ్ళాలని చెప్పి ప్రశాంతంగా అణువణువుతో అంగాంగాలతోనూ ధ్యాన స్థితికి ఎలా తీసుకువెళతామో అంత సమయం తీసుకొని బయటికి రావడం జరగాలి. సడన్ గా ఉడుకుపాటుతోనో ఏదో శబ్దంతోనో ఎవరో పిలిచారనో ధ్యానంలోంచి బయటకు వస్తే మనం ఎక్కడైనా ఆస్ట్రో ట్రావెల్ చేస్తున్నా, సూక్ష్మయానం చేస్తున్నా, చక్కటి దివ్యచక్షు ఓపెన్ అయ్యి మనకి ఏమైనా యూజువల్స్ కనిపిస్తున్నా వాటి నుంచి డిస్కనెక్ట్ అయిపోతాం. అందువల్ల ఇంత స్లోగా వెళ్ళామో ధ్యాన స్థితికి, అలాగే ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఒకేసారి రాకుండా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ నేను మళ్ళీ తిరిగి ఆ అలౌకిక ప్రపంచం నుంచి లౌకిక ప్రపంచానికి వస్తున్నాను, నా శరీరాన్ని మళ్ళీ తిరిగి ఈ సమాధిక స్థితికి తీసుకొస్తున్నాను అంటూ ఆ అద్భుతమైన స్థితి నుంచి మామూలు స్థితికి మనల్ని మనం తెచ్చుకోవడానికి కూడా మన శరీరానికి సూచనలు అనేది తప్పకుండా ఇవ్వాలి. ఇచ్చుకుంటూ బయటకు తీసుకొచ్చి ఒకవేళ డీప్ మెడిటేషన్ లో ఉన్నప్పుడు, అందుకే ధ్యానం చేసినప్పుడు ఎరుకుతో ఉండాలి. మనం అనుకుంటాం నేను ధ్యానంలో కూర్చున్నానండి, ఆ శబ్దం వినిపించలేదండి, నేను ధ్యానంలో కూర్చున్నాను మీ పిలుపు అనుకుంటాం. కానీ ధ్యానంలో ఎరుకు ఉంటుందండి. అంటే ఏం జరుగుతుందో తెలుస్తుంది, కానీ సాక్షిభూతంగా చూస్తాం ఏ విషయాన్ని. నాకు అర్థమైన రీతిలో ఎరుక అంటే ఏంటో చెప్తాను మీకు, చెప్పి క్లాస్ ముగించుకుందామండి. ఎరుక అంటే ఏంటి, మనం ఒక ధ్యానం చేస్తున్నాం, కూర్చున్నాం, అందరూ వాడుతుండ్రు ఎరుక అంటే ఏంటని. ధ్యానం చేస్తూ కూర్చున్నాం, కళ్ళు మూసుకున్నాం, ధ్యానం వచ్చింది. ఒక 10 నిమిషాలకు, పావు గంటకో ఒక సెల్ మోగింది. వెంటనే మన మనసులో మొదలవుతుంది అనమాట, సెల్ మోగింది అని విని వదిలేయడం వేరు. సెల్ మోగింది ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినరండి. లేటుగా వస్తారు, క్లాస్ టైంకి రారు, మళ్ళీ కూర్చుంటారు, మళ్ళీ సెల్ కట్టుకోవడం రాదు. సెల్ ఎందుకు తెచ్చుకోలేదు ధ్యానానికి వస్తూ, ఆ ఆవిడ వచ్చి ఉంటారు, లేదా ఆయనే వచ్చి ఉంటారు. ఆయన అయితేనే సెల్ కట్టరు, ఆవిడైతేనే సెల్ కట్టదు. ఇలా ఆ విషయానికి సంబంధించినటువంటి ఒక 20-30 ఆలోచన చేసేస్తాం మనం. అంటే అక్కడ ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చేసాం కదా, అన్ని ఆలోచనలు వచ్చాయంటే ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి. మరి ఇన్ని ఆలోచనలు మనకి ఎందుకు వస్తున్నాయంటే ధ్యానంలో మనం సరిగ్గా లేము. ఎరుక అంటే సెల్ మోగింది, ఇది తెలుస్తుంది, అక్కడ వదిలేయాలి అంతే. తప్పదు ఎవరి సెల్ ఎందుకు మోగింది, ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేశారు, ఇలాంటి ఆలోచన మనకి రాకూడదు.
అది సరిగ్గా మనం ధ్యానం చేస్తున్న ప్రక్రియ. అలా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటే మన అద్భుతమైన ఆ ఊర్ధ్వ స్థితికి ఊర్ధ్వ స్థితికి అంటే ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. అంతేకాని డౌన్ ఫాల్ ఉండదండి. ఎప్పుడైతే మనం ఒక విషయం మీద అవగాహన వస్తుంది, వదిలేస్తాం. 2, 3 సార్లు దాని గురించి, ఇంకా 2, 3 కాదు, మనం ఎదుర్కొన్నా కూడా మనం ఒక ధ్యాన స్థితిలో ఒక ప్రయాణం చేస్తే బయటకు వెళ్తున్నా, ఎవరో కనిపించి నమస్కారం పెట్టారు, నమస్కారం పెట్టి వదిలేయడం ఎరుక. వీళ్ళు ఎవరు, ఎప్పుడు, అప్పుడు ఇలా అన్నారు, ఇప్పుడు ఇలా మాట్లాడుకున్నా, ఇన్నేళ్ల తర్వాత కలిసాం, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా అనవసరపు ఆలోచనలు. ప్రెసెంట్ లో ఉండవలసిన ఆలోచనలు కాదు. గతంలోకి భవిష్యత్తులోకి ఉరుకులు పరుగులు పెట్టకూడదు. ఆ ఒక్క ఆ ఏంటి తామరాకు మీద నీటి బొట్టు అంటాం కదండి, అలా ఆ ఒక్క విషయంతో వదిలేయగలిగితే అదే ఎరుక. అలా ఎరుకుతో మన జీవన యానం చేస్తుంటే అసలు ఎంత టైం మిగిలిపోతుందండి మనకి. ఇన్ని ఆలోచనలు తగ్గిపోతే టైం అంతా మన చేతుల్లోనే ఉంటది. సమయమే సాధన. ఆ సాధనకు మనకి ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా ధ్యానంలో మనం పొందినటువంటి ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా ఉంటాయి. ధ్యానంలో చాలా శక్తిని పొందుతాం. మళ్ళీ అనవసరమైన ఆలోచనలు, అనవసరపు మాటలు, సరికాని ఆలోచనలు, సరికాని మాటల వల్ల ఎనర్జీని డౌన్ చేసేసుకుంటూ ఉంటాం మనమే. అలా చేసుకోకుండా ఉండాలంటే మన ఆలోచన పరంపరకి తెరవేసేయాలండి. మరి ఇలా ధ్యానాలు చేస్తూ చక్కటి ధ్యానానుభవాలు పొందుతూ మనం ధ్యానంలో లాభాలను పొందుతూ ఆ ధ్యాన ఆ యొక్క పవర్ ని మనం తీసుకుంటూ ముందుకు వెళ్దామండి. ప్రతిరోజు ధ్యానం చేద్దాం. ఓకే, నేను తిరిగి సూర్యకుమారి గారికి వేదికను అందిస్తున్నాను. మేడం మీ ధ్యాన అనుభవాలు చెప్పండి మేడం. నా ధ్యానానుభవాలు నిజం చెప్పాలంటే నాకు ధ్యానంలో అనుభవాలు రావండి. అనుభూతిలో మాత్రం తప్పకుండా పొందుతానండి. ఒక అన్విరి ఒక నిర్వచించలేనటువంటి పంచుకోలేని ఒక అనుభూతిని అయితే నేను తప్పకుండా పొందుతాను. నేను స్టార్టింగ్ లో అనుకునేదాన్ని, నాకు ఏంటి అనుభవం రావట్లేదు, అందరూ అన్ని చెప్తున్నారు, నాకేమీ లేవేంటి అనుకునేదాన్ని. తర్వాత బద్రీసార్ రాసిన కొన్ని చదివాక కొన్నిసార్లు అనుభవాలు రావు, కానీ అనుభూతి వస్తుంది. నాకు వచ్చిన ఏకైక అనుభవం ఏంటంటే గురు మండలిని నేను చూడడం జరిగిందండి. అది శ్వాస మీద ధ్యాస ధ్యానం కాదు, నేను గురు మంత్రం తీసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఒక అద్భుతమైన అనుభవం అన్నమాట. నాకు గురువుగారి సన్నిధిలో కూర్చొని నేను ఆ ఆ మంత్రం జపించుకుంటూ ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తూ ఏదైనా శ్వాస మీద ధ్యాస అవనివ్వండి, మంత్రం అవనివ్వండి, జపం అవ్వండి, ఏదైనా మనం తీవ్రంగా లోపలికి వెళ్ళినప్పుడు, ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు అంతర్గతంగా ఏదైనా జరగచ్చేమో కానీ శబ్దం కానీ స్పర్శన కానీ దేన్ని పొందమండి. ఇది ప్రథమ ధ్యాన అనుభవం. మనం ఏదో అనుకోండి శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తున్నాను, కానీ లయమయ్యే స్థితిలో ధ్యాస ఎందుకు ఉంటుందండి? ధ్యాసే ఉండదు. వెళ్ళే కొద్దీ నేను శ్వాస పీల్చుకుంటున్నానో లేదో కూడా నాకు తెలియదు, మంత్రం జపిస్తున్నానో లేదో కూడా నాకు తెలియదు, విగ్రహాన్ని చూస్తున్నానో లేదో కూడా నాకు తెలియని ఒక లయమైన స్థితికి వెళ్ళగలుగుతామండి. అలా వెళ్ళగలిగినప్పుడు ఒక్కసారి మాత్రం నేను అద్భుతమైన అనుభవాన్ని పొందాను. అంతా ఒక దారి, ప్రకృతి దారి, వెళ్తున్నా వెళ్తున్నా నడుస్తున్నా, ఎవరో కనిపించట్లేదు, కానీ ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. ఇలా వెళ్ళిపోతున్నానండి, ఇలా వెళ్ళిపోతున్నానేంటి, నేను వెళ్తున్నా. వెళ్ళేసరికి ఒక మెరుపు వస్తే ఎట్లాంటి వెలుతురు వస్తుందో అంతటి వెలుతురున్న దగ్గర గురువులు, చాలా మంది గురువులు, అందులో కొందరు నేను గుర్తుపట్టగలను, కొందరు గుర్తుపట్టలేను, అనేక మంది గురువులు కూర్చుని ఉన్నారు. వాళ్ళ మధ్యని చుట్టూ తిరిగి చూస్తున్నాను నేను. ఏది అడగాలి, ఏది నేర్చుకోవాలని తపన పడుతున్నా, కానీ అడగలేకపోతే మాట రావడంలా. ఇంకా ఏడుస్తున్నా 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 నేను. ఆ అలాగూ ఉన్నా. కాసేపటికి పక్కన మా గురువు గారుని మా ఆ గురువు గారు ఆవిడ ఆ గురువు గారు వాళ్ళ హస్బెండ్ కూడా పక్కన ఉన్నారు. ఇద్దరు కూడా సాధకులు, మంచి సాధకులు వాళ్ళు, థర్డ్ ఐ విజన్ అన్నటువంటి సాధకులు, మంత్ర జపం ద్వారా. వాళ్ళు అన్నారు, ఏడుస్తుంటే ఏడుస్తూ ఇంకా చాలాసేపు, అలాగ ఎంతసేపు అన్నా నాకు తెలియదండి. అప్పుడు ఆమె నా తల మీద చేయి పెట్టి ఒకసారి ఇలా ఇలా అన్నారు. అంటే అప్పుడు ఒకలాంటి ఒళ్ళు జలదరిస్తూ ధ్యానంలోంచి బయటకు వచ్చాను. చూసుకుంటే ఏడ్చి ఏడ్చి మొత్తం నా చీర బ్లౌజ్ అన్ని తడిచిపోయాను. అది ఏంటి ఇలాగా చెమటలు పట్టేసేమో అనుకున్నాను తప్ప ఇది అవ్వాలి. అప్పుడు మళ్ళీ నిదానంగా కూర్చొని నాకు ఏం జరిగిందని ప్రశ్నించుకొని ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఇది జరిగినది అన్ని మళ్ళీ తిరిగి నాకు అక్కడ ఒక సినిమా చూస్తే రీల్స్ ఎలా గుర్తుకొస్తాయో అలా ఇవన్నీ గుర్తుకొచ్చాయన్నమాట. అప్పుడు మేడం అన్నారు, మీరు మంచి సాధన చేస్తున్నారండి, కంటిన్యూ చేయండి అని. ఈ అనుభవం అయ్యాక నిజంగా నేను ధ్యానం చేయడంలో గంటల గంటల ధ్యానం అయితే నేను చేయనండి. చేసిన కొద్దిసేపు మాత్రం ధ్యానం నాకు తప్పకుండా ఆ ధ్యాన స్థితికి నేను వెళ్ళగలుగుతాను. మ్యాక్సిమం ఆ
ధ్యానం నుంచి వచ్చాక కూడా నవ్వుతూ ఉంటాను, ఎవరిని నొప్పించడానికి మాట్లాడను. ఎవరి విషయాల్లో అవసరమైతేనే తప్ప చేయను. అంటే వచ్చిన మార్పులు ఇదివరకు నువ్వు అలా చేస్తానావేంటి, ఇలా చేయకూడదు, తప్పు అని ఖండించేదాన్ని. ఎప్పుడూ రెబల్లే, అందులో డౌట్ లేదు. అప్పుడైతే ఖండించేదాన్ని. ఇప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళ స్థితి అది, మన స్థితి ఇది, మనకు అర్థమవుతుంది కాబట్టి మన పరివర్తన చెందుతున్నాం. వాళ్ళు ఇంకా ఆ స్థాయికి రాలేదు కాబట్టి పరివర్తన స్థాయి తక్కువ ఉంది అని సర్ది పెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో చెప్పచ్చు, ఎందుకంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే స్టేజ్ లో ఉన్నారు. మనం చెప్పచ్చు, చెప్తే ఇదిగో నువ్వు మెడిటేటర్వి, ఇలా చేస్తే ఇలా ఉండాలి తప్ప ఇలా ఎందుకు ఉంటున్నావు, లేదంటే నువ్వు ధ్యానం చేయడం తగ్గిందేమో, కొంచెం ధ్యానం చెయ్యి అని చెప్పగలుగుతాం. ఎందుకంటే ఎదుటి వాళ్ళ స్థాయి మనకు తెలుస్తుంది, వీళ్ళు చెప్తే వింటారు. చెప్పచ్చాలేమో దాని వల్ల ఎంత జరుగుతుందంటే పో పో అనేవాళ్ళు ఉంటారు. అప్పుడు మనం ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని అక్కడ చెప్పాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇది చెయ్యి అని చెప్పడం ధర్మం, ఇదే చెయ్యి అని చెప్పడం అధర్మం. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చెప్పాలి, ధ్యానం చెయ్యండి, సాత్విక ఆహారం తినండి, ఇలా మిత భాష ఉండాలి, ఎవరిని నొప్పించేలా మాట్లాడొద్దు, ఇవి చెప్పాలి. అంతేగా నువ్వు ఇలా చేయడం లేదండి అని మనం ప్రశ్నించాం, దానికి మనం సరిపోము. నువ్వెందుకు ఇలా ఉన్నావు అనడానికి కానీ, వాళ్ళని అనడానికి సరిపో చెప్పడమే. ఇదే నేను చెప్పింది వినడం లేదేంటి, నో, వాళ్ళకి విని సాధనం చేసే స్థాయి రావాలి కదండి. రాకుండా ఎవరేం చేస్తారు? ఇప్పుడు ఎల్కేజీ వాళ్ళకి మనం పీజీ చెప్పేద్దాం, గమ్ముని పాస్ అయిపోతారు అనుకుంటే అది వ్యర్థం అయిపోతుంది, ఎందుకు ఉపయోగపడదు. ఫస్ట్ క్లాస్ అబ్బాయిని తీసుకొచ్చి మన అయ్యో వాళ్ళు ఎవరో పూర్వజన్మ అంతా తెలిసి నీకు ఎందుకు తెలియట్లేదు మన పిల్లల్ని అంటే దెబ్బలేస్తే గుర్తుకొస్తాయా? గుర్తుకు రావు. ఎవరి స్థాయి వాళ్ళదే. నో కంపారిజన్. కంపేర్ చేసుకోండి మనకన్నా ఉన్నతమైన వాళ్ళతో. ఒక వివేకానందుడితో కంపేర్ చేసుకుందాం, ఒక రామకృష్ణ పరమహంసతో చేసుకుందాం, ఒక బుద్ధుడితో చేసుకుందాం, ఒక పత్రిసారితో చేసుకుందాం, ఇలా ఒక రమణ మహర్షితో చేసుకుందాం, ఒక ఆదిశంకరాచార్యతో చేసుకుందాం. కనీసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానంలో ఆవగింజైనా మనం పొందడానికి ముందుకెళ్తాం. అంతే తప్ప మనకు తెలిసిందే అంత అనుకుంటే ఏమీ తెలియదని నిజం తెలుసుకున్నాక మనం చాలా బాధపడాలి. అందువల్ల ఎంత తెలుసుకున్నా ఈ అనంత జ్ఞాన ప్రవాహంలో మనకు కొన్ని నీటి బిందువులు మాత్రమే తెలుసు అనే సత్యం మనం తెలుసుకుంటే ఎదుటి వాళ్ళని నొప్పించము, చక్కగా నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. అలా ముందుకెళ్ళిపోతాం మనం. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగని కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. నేను చెప్పచ్చు, సూర్యకుమారి గారు చెప్పచ్చు, శశి గారు చెప్పచ్చు, ఇంకోళ్ళు చెప్పచ్చు, పత్రి సార్ చెప్పచ్చు, బాబా చెప్పచ్చు, షిడి బాబా చెప్పచ్చు, సత్య ఎవరైనా చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. కానీ అందులో ఏది మనకు సూటబుల్, అందులో ఏది సత్యం ఉంది అనే విషయాన్ని ఎవరు గ్రహించుకోవాలండి? మనమే గ్రహించుకొని దాన్ని మనం వెళ్ళాలి. అంతే తప్ప వాళ్ళు చెప్పారు ఇదే కరెక్ట్ అని ఎప్పుడు డిసైడ్ అవ్వద్దు. మన భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, 18 అధ్యాయాలు చెప్పి అంత క్లాస్ పీకి అర్జునుడికి అన్ని కర్మయోగం చెప్పి జ్ఞానయోగం చెప్పి అన్ని చెప్పాక ఆఖరిని ఏమన్నాడండి? అర్జున, నీ మనోధర్మానికి ఏది నచ్చితే చేయమన్నాడు. నేను చెప్పింది చేయమని చెప్పలేదు ఆయన, నీ మనోధర్మానికి ఏది నచ్చితే చేయమన్నాడు. అలాగే ఎవరు చెప్పినా అందులో నుంచి మన మనోధర్మానికి సూట్ అయ్యేది ధర్మం మాత్రం మర్చిపోకూడదు. ఆ ధర్మానికి సత్యానికి ఏది కట్టుబడి ఉందో అది వింటూ ముందుకు ప్రయాణం చేస్తుంటే అనంతమైన ఆనందమైన జీవితాన్ని పొందొచ్చండి. ఎప్పుడైనా చిన్న చిన్న విషయాలు కదా అయ్యో ఇలా జరిగిందని అనిపిస్తుంది, సహజం. ఎందుకంటే మానవ జీవితంలో అది సొసైటీలో మనం ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళిపోలేదు. ప్రతిసారి ఏదో ఒకటి సార్లు ఇలా ఎందుకంటే ఒక్కసారి అనిపిస్తుంది, కానీ దాన్ని వెంటనే వదిలిపోగలుగుతాను, అప్పుడు ఆనందంగా ఉంటాం. సో నేను ఇచ్చే సలహా కూడా అదే, ప్రతిదీ స్వీకరించండి. వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళ నైజం అలాగే అలాగే అంటారులే అని తేలిగ్గా తీసుకోండి, ఆనందంగా ముందుకెళ్ళిపోదాం అంతే. దేన్ని ఇక్కడ వరకు తీసుకెళ్ళద్దు, దీంతో విని వదిలేయండి, ఇక్కడ అసలు పెట్టుకోవద్దు, దేన్ని ఇక్కడ స్టోర్ చేసుకోవద్దు. ఇది ఎంత ఖాళీగా ఉంటే విశ్వం యొక్క పవర్ మనకి అంత లోపలికి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ఖాళీగా ఉండడానికి ప్రయత్నిద్దామండి, శూన్యంలో ఉండడానికి. శూన్యం అంటే పరిపూర్ణమైన గుర్తుపెట్టుకోండి. ఖాళీయా ఏమీ లేదే అనుకునే ఇతర దేశస్తుల్లా కాదు, వాళ్ళకి శూన్యం అంటే సున్నాయే. మనకి సున్నా అంటే శూన్యం అంటే పరిపూర్ణం, మొత్తం అందులోనే ఉంది. పూర్ణం మీద అంతా అందులోనే ఉంది. సో అలాంటి జీవితం గడుపుదాం ఫ్రెండ్స్, అందరూ ఆనందంగా ఉందా, ఆరోగ్యంగా ఉందా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు చక్కటి అవకాశం ఇచ్చి 3 రోజులు ధ్యానం గురించే మాట్లాడుకోవడానికి ఈ తొలి సంచ సమయంలో నాకు అద్భుత అవకాశం ఇచ్చిన మీ అందరికీ అనేక వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వస్తి.